ఈసారి టైటిల్ గెలుచుకుని వాళ్ళ కళ నిజం చేసుకున్న ఆర్సీబీ వచ్చే సీజన్లను అదే జోష్ ని కంటిన్యూ చేయాలి అని చూస్తున్నారు. వచ్చేసారి కూడా సేమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే టీమ్ ని మోర్ స్ట్రాంగర్ గా చేసుకోవాలి. దానికోసం ఈసారి పర్ఫార్మ్ చేయని వాళ్ళకి అవసరం లేని ప్లేయర్స్ ని విడిచిపెట్టి ఆప్షన్ లో మంచి ప్లేయర్స్ ని బై చేయాలి. మరి ఆర్సీబీకి ఏ పొజిషన్స్ ఎంటీగా ఉన్నాయి, ఆ పొజిషన్ లో ఎలాంటి ప్లేయర్స్ ని తీసుకోవచ్చు, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్సీబీ ఎవరిని రిలీజ్ చేస్తారు అండ్ ఎందుకు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో డీటెయిల్డ్ గా వీడియో చేసా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో లింక్ కామెంట్స్ లో పిన్ చేస్తున్నా, ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. మన ఛానల్లో ఐపీఎల్ పైన అన్ని రకాల వీడియోస్ చేశాను. ఇలాంటి ఐపీఎల్ కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు. మీకు ఐపీఎల్ ఇష్టమైతే ఇది మీకు రైట్ ప్లేస్. ఆలోచించి లేట్ చేయకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ది బెస్ట్ ఇవ్వగలుగుతాను. మీ ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి రియల్లీ థ్యాంక్ యూ. లేట్ చేయకుండా నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ ఎవరిని రిలీజ్ చేస్తారు, వాళ్ళకి ఎంత రిమైనింగ్ ఆప్షన్ పర్స్ మిగలొచ్చు అని చూసుకుంటే లియం లివింగ్స్టోన్, రసిక్ సలాం, మనోజ్ బండాగే, మోహిత్ రాథే, అభినందన్ సింగ్, స్వప్నిల్ సింగ్, నువాన్ తుషారా, బ్రెసింగ్ ముజర్బానీ అండ్ టిమ్ షెఫర్డ్ ఈ 9 మంది ప్లేయర్స్ ని వదులుకుంటే వీళ్ళకి 17,75,00,000 పర్స్ అమౌంట్ యాడ్ అవుతుంది. ఆల్సో స్క్వాడ్ లో రిమైనింగ్ 16 ప్లేయర్స్ వరకు ఉంటారు. అకార్డింగ్ టు దర్ ప్లేయింగ్ ఫల్ వీళ్ళకి ఏ పొజిషన్స్ ఎంటీగా ఉన్నాయి అని చూసుకుంటే ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీకి బ్యాకప్ గా స్వస్తిక్ చికీరా అండ్ జోకబ్ బెతల్ ఉన్నారు. ఆల్సో రజత్ పర్దర్ కి బ్యాకప్ గా మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. ఆల్సో జాస్ హజల్వుడ్ కి బ్యాకప్ గా లుంగి ఎంగిడి ఉన్నాడు. ఇక వీళ్ళకి ఒక మిడిల్ ఆర్డర్ ఫారెన్ బ్యాటర్, ఒక ఫారెన్ స్పిన్నర్, ఒక ఇండియన్ స్పిన్నర్, ఒక డెత్ బౌలర్ ఇండియన్ ఆర్ ఫారినర్, ఒక ఇండియన్ ఫినిషర్, ఒక మిడిల్ ఆర్డర్ ఇండియన్ బ్యాకప్ బ్యాటర్, ఒక ఇండియన్ బ్యాకప్ పవర్ ప్లే బౌలర్, ఆల్సో ఒక ఇండియన్ బ్యాకప్ మిడిల్ ఆర్డర్ బౌలర్ కావాలి. ఫస్ట్లీ ఒక మిడిల్ ఆర్డర్ ఫారెన్ బ్యాటర్ విషయానికి వచ్చేస్తే లియం లివింగ్స్టోన్ వెళ్ళిపోతే అతన్ని రిప్లేస్ చేసే ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి. కరెంట్లీ వీళ్ళ దగ్గర దేవజిత్ పడికల్, మయాంక్ అగర్వాల్ అండ్ రజత్ పడికల్ లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అంతా ఉన్నారు. వీళ్ళతో మేనేజ్ చేస్తాము అనుకుంటే ఓకే. ఈ సీజన్ లో వీళ్ళంతా బాగా రాణించారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఎనీ ఆఫ్ దెమ్ ఫామ్ కోల్పోయినా, బాగా రాణించకపోయినా అలాంటప్పుడు ఒక స్ట్రాంగ్ బ్యాటర్ కావాలి. ఇన్ ఫ్యాక్ట్ మయాంక్ అగర్వాల్ ని ఆడించకపోతే వీళ్ళకి నెంబర్ 5 పొజిషన్ వేకెంట్ గా ఉంటుంది. త్రూఅవుట్ దిస్ సీజన్ మయాంక్ పైన నమ్మకం పెట్టుకొని ఆ పొజిషన్ లో స్ట్రాంగ్ పర్ఫార్మర్ ని కొనకపోతే నష్టపోయేది వీళ్ళే. సో దే గో ఫర్ బిగ్ ప్లేయర్. ఆప్షన్ చూసుకుంటే గ్లెన్ మాక్స్వెల్, డేవిడ్ మిల్లర్ అండ్ సిమ్రన్ హిట్మైయర్. ఆప్షన్ కి రిలీజ్ అయ్యే వాళ్ళలో వీళ్ళే టాప్ అండ్ బెస్ట్. ఫస్ట్ ఆప్షన్ మాక్సీ విషన్ కి వచ్చేస్తే ఇతనైతే వీళ్ళ ఫార్మర్ ప్లేయర్. చాలా సీజన్స్ ఈ ఫ్రాంచైజ్ కి ఆడినాడు. ఎక్సెప్ట్ 2024 సీజన్ రిమైనింగ్ అన్ని సీజన్స్ లోనే బాగానే పర్ఫార్మ్ చేశాడు. బట్ ద రియల్ ప్రాబ్లమ్ ఈస్ కరెంట్లీ ఇతని ఫామ్ లాస్ట్ 2 సీజన్స్ నుండి గ్రేట్ ఫామ్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి డిజాస్టర్ అయిపోతే ఈసారి పంజాబ్ కి డబుల్ డిజాస్టర్ అయిపోయాడు. మరి ప్లేయర్ పైన ఎంత ప్రేమ ఉన్నా కానీ ఫామ్ లేకపోతే వాళ్ళు కూడా తీసుకోరు. ఇతని విషయంలో ఉన్న ఓన్లీ గుడ్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఆప్షన్ లో లో అమౌంట్ కి దొరికేస్తాడు. ఆర్సీబీకి బడ్జెట్ లో కావాలి అనుకుంటే ఇతను మంచి చాయిస్. మళ్ళీ మాకు తలనొప్పి ఎందుకులే అనుకుంటే సెకండ్ ఆప్షన్ గా డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. ఇతనైతే వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. ఆఫ్ కోర్స్ ఈ సీజన్ లో ఎల్ఎస్జీకి పెద్దగా పర్ఫార్మ్ చేయకపోయినప్పటికీ బట్ ప్రీవియస్ సీజన్స్ లో గుజరాత్ టైటన్స్ కి ఎక్సలెంట్ గా రాణించాడు. దట్టు ఈ నెంబర్ 5 పొజిషన్ లో ఆడే ఇతను మంచి రికగ్నైజేషన్ సంపాదించుకున్నాడు. మిడిల్ ఆర్డర్ టు ఫినిషింగ్ ఎక్కడైనా కంఫర్టబుల్ గా ఆడతాడు. ఎస్పెషలీ లాస్ట్ 5 to 6 డెత్ ఓవర్స్ లో మ్యాచెస్ స్వరూపాన్ని చేంజ్ చేసే కేపబుల్ ఇతనిలో ఉంది. ఆల్సో చిన్నస్వామి లాంటి చిన్న వెన్యూస్ లో ఫర్ షూర్ ఆర్సీబీకి బిగ్ అడ్వాంటేజ్ గా మారతాడు. వీళ్ళకి ఈ పొజిషన్ లో క్వాలిటీ పర్ఫార్మర్ కావాలి. సో వాళ్ళ దగ్గర ఉన్న 17,75,00,000 అమౌంట్ లో నియర్లీ 9 కోట్ల వరకు ఇతని కోసం పెట్టొచ్చు. ఐ థింక్ ఈజ్ ద గుడ్ ఆప్షన్. ఇతను కూడా వద్దనుకుంటే లాస్ట్ ఆప్షన్ గా సిమ్రన్ హిట్మైయర్ ఉన్నాడు. ఈ ఫార్మర్ ప్లేయర్ ని మళ్ళీ టీంలోకి తీసుకోవడానికి ఆర్సీబీ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. హిట్మైయర్ అయితే వెరీ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. ప్రెజెంట్ వరల్డ్ T20 క్రికెట్ లో టాప్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్ గా ఉన్నాడు. కానీ ఈ సీజన్ లో మాత్రం డిసప్పాయింట్ చేశాడు. ఆఫ్ కోర్స్ 1 సీజన్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ ఏ బిగ్ డీల్. బికాస్ హిట్మైయర్ లాంటి ఒక బ్యాటర్ టీమ్ లో ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజే. ముందు చెప్పుకునే ఇద్దరితో కంపేర్ చేసుకుంటే ఇతనికి ఇంకా లాంగ్ కెరియర్ ఉంది. ఇతని కోసం 10 కోట్ల వరకు వెళ్ళినా తప్పలేదు. డెఫినెట్లీ ఆర్సీబీ ఇతని కోసం స్ట్రాంగ్ గా వెళ్తారు. అండ్ సెకండ్ ప్లేయర్ ఒక ఫారెన్ స్పిన్నర్ కావాలి. రైట్ నౌ ఆర్సీబీ దగ్గర కునాల్ పాండ్యా అండ్ సుయేష్ శర్మ కైండ్ ఆఫ్ ఇండియన్ స్పిన్నర్స్ ఉన్నారు. టీమ్ లో ఫారెన్ స్పిన్నర్ ఎవరూ లేరు. చిన్న స్వామి లాంటి వెన్యూలో స్పిన్నర్స్ కి పెద్ద హెల్ప్ ఉండదు కదా అంటే ఆఫ్ కోర్స్ అయ్యుండొచ్చు. కానీ ఇవే గేమ్స్ కోసమైనా ఒక ఫారెన్ స్పిన్నర్ ఉండాలి. ఈవెన్ చిన్న స్వామిలో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ లో స్పిన్నర్స్ కి సక్సెస్ ఉంటుంది. లైక్ పవర్ ప్లే లో బౌలింగ్ చేసే వాళ్ళు మంచి పేస్ వేరియేషన్స్ ఉండి క్విక్ డెలివరీస్ వేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మై 6 నే సూట్ అవుతాడు. ఎర్లీ ఆన్ న్యూ బాల్ తో ఇతను చాలా వరకు ఎఫెక్టివ్ గా ఆడతాడు. ఇతనేసే పేస్ అండ్ యాంగిల్స్ లో చాలా వెరైటీ ఉంటుంది.
దాని బ్యాటర్స్ ఎక్కువగా రీడ్ చేయలేరు. ఇతను పక్కా కావాలి అని కాదు కానీ ఇన్ కేసు ఒక మంచి ఫారెన్ స్పిన్నర్ తీసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటే ఈజ్ ద రైట్ చాయిస్. ఇక థర్డ్ ప్లేయర్ ఒక ఇండియన్ స్పిన్నర్. ముందు చెప్పుకున్నట్టు వీళ్ళ దగ్గర సుయేష్ శర్మ లాంటి ఒక లెగ్ స్పిన్నర్ అండ్ కునాల్ పాండ్యా లాంటి ఒక ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఉన్నాడు. కానీ ఒక ఆఫ్ స్పిన్నర్ ఎవరు లేరు. యాజ్ ఎ బ్యాకప్ గా అయినా ఒక ఆఫ్ స్పిన్నర్ గానీ ఒక లెగ్ స్పిన్నర్ ని గానీ తీసుకోవాలి. ఆల్రెడీ ఈ సీజన్ లో చూసాం సుయేష్ శర్మకు సపోర్టింగ్ రోల్ లో తప్పిస్తే పెద్ద ఎక్కువగా వికెట్స్ తీసుకోలేకపోయాడు. నెక్స్ట్ సీజన్ లో ఇతని పైన ఎక్కువగా నమ్మకాలు పెట్టుకోలేరు. సో ఖచ్చితంగా ఒక మంచి బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. ఐ థింక్ రాహుల్ చర్ రైట్ చాయిస్ అని చెప్తాను. లెగ్ బ్రేక్స్, గుగ్లీస్ అండ్ ఫాస్టర్ డెలివరీస్ వేస్తూ ఉంటాడు. సో చిన్నస్వామి లాంటి వెన్యూస్ లో చాలా యూస్ఫుల్ గా మారతాడు. దట్ లోవర్ మిడ్ కి దొరికేస్తాడు కాబట్టి ఫర్ షూర్ ఆర్సీబీ టీమ్ కి ఒక మంచి బ్యాకప్ ఆప్షన్. ఇక ఫోర్త్ ప్లేయర్ గా ఒక డెత్ బౌలర్ కావాలి. ఈసారి పవర్ ప్లే తో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ డెత్ ఓవర్స్ లో కొంతవరకు ఇబ్బంది పడ్డారు. చాలా మ్యాచెస్ లో మూవీ ఎక్కువ రన్స్ కన్సిడర్ చేశాడు. అజలుడు ఒక్కడు మాత్రమే మేనేజ్ చేసుకోలేకపోతున్నాడు. వీళ్ళకైతే ఒక స్పెషలిస్ట్ డెత్ బౌలర్ అవసరం కనిపిస్తుంది. ఆప్షన్ లో టాప్ ఆప్షన్ ముఖేష్ చౌదరి. యాక్చువల్లీ ఇతనైతే ఒక ఫెంటాస్టిక్ డెత్ బౌలర్. యాజ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ గా ఇతని టీమ్ లోకి వస్తే డెత్ ఓవర్స్ లో ఒక వెరైటీ యాడ్ అవుతుంది. మరి ముఖేష్ అయితే హైలీ వికెట్ టేకింగ్ బౌలర్, చాలా టాలెంట్ ఉంది. దట్టు లో ప్రైస్ కి దొరికేస్తాడు కాబట్టి ఇతన్ని టార్గెట్ చేస్తారు. నాట్ ఓన్లీ ఇండియన్ సీమరే కాదు ఫారెన్ సీమర్ అయినా తీసుకోవచ్చు. అయితే ఆప్షన్ లో ప్లేయర్స్ లైక్ నాథన్ హిల్స్, ఫజల్ ఫారూఖీ అండ్ రిషి తోప్లీ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఏదేమైనా ఒక డెత్ బౌలర్ అయితే కావాలి. ఇక ఫిఫ్త్ ప్లేయర్ గా ఒక ఇండియన్ ఫినిషర్ కావాలి. ప్రెసెంట్లీ వీళ్ళ దగ్గర ఆడే ప్లేయింగ్ వల్ల మోస్ట్ ఆఫ్ ది బ్యాటర్ ఫారెన్ ఫినిషర్స్ ఉన్నారు. లైక్ టిమ్ డేవిడ్ గానీ రుమారియో షెఫర్డ్ ఇలాంటి ప్లేయర్స్ అంతా ఉన్నారు. వీళ్ళు మనోజ్ బండాగానే రిలీజ్ చేస్తే వాళ్ళకి మంచి ఇండియన్ ఫినిషర్ కావాలి. ఆప్షన్ కి రిలీజ్ అయ్యే వాళ్ళలో అబ్సల్యూట్లీ అభినవ్ మనోహర్ గ్రేట్ ఆప్షన్ గా ఉంటాడు. ఇతనికి మంచి పౌలిటింగ్ కేపబుల్ ఉంది. దట్టు చిన్నస్వామి లాంటి స్మాల్ వెన్యూస్ లో మోర్ డేంజరస్ గా ప్రూవ్ అవుతాడు. ఎనదర్ థింగ్ ఏంటి అంటే ఇతను కర్ణాటక లోకల్ బాయ్. డొమెస్టిక్ మొత్తం ఇక్కడే ఆడాడు కాబట్టి సో ఈ టీమ్ లో కంఫర్టబుల్ గా ఆడగలడు. ఆల్సో ఈసారి అభినవ్ మనోహర్ కొంత లో ప్రైస్ కి దొరికిస్తాడు. ఇక సిక్స్త్ ప్లేయర్ గా ఒక మిడిల్ ఆర్డర్ ఇండియన్ బ్యాకప్ బ్యాటర్ కావాలి. వీళ్ళు మోహిత్ రాథ్ని వదులుకుంటే ఫర్ షూర్ బ్యాకప్ గా మంచి ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి. పెద్ద పెద్ద స్టార్స్ కోసం కాకుండా లో ప్రైస్ కి దొరికే టాలెంటెడ్ ప్లేయర్ కోసం వెళ్ళాలి. ఆప్షన్ లో అనుజ్ రావత్, దీపక్ కూడా ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అనుజ్ అయితే ఆల్రెడీ ఈ టీమ్ కి ఆడినాడు. సో ఇతని కోసం వెళ్తారు. లేదు ఎక్స్పీరియన్స్ బ్యాటర్ కావాలి అనుకుంటే దీపక్ కూడా ఉన్నాడు. ఇతనైతే వెరీ అగ్రెసివ్ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. చిన్నస్వామి లాంటి వెన్యూలు ఈజీగా బౌండరీస్ ని క్లియర్ చేస్తాడు. షూర్లీ గుడ్ ఆప్షన్ ఫర్ దెమ్. అండ్ సెవెంత్ ప్లేయర్ గా ఒక ఇండియన్ బ్యాకప్ పవర్ ప్లే బౌలర్ కావాలి. రైట్ నౌ ఆర్సీబీ దగ్గర భువనేశ్వర్, జాస్ సజ్జలుడు అండ్ లుంగి ఎంగిడి లాంటి పవర్ ప్లే బౌలర్స్ ఉన్నారు. యాజ్ ఎ బ్యాకప్ గా చూసుకుంటే ఎవరు మంచి రిప్లేస్మెంట్ లేరు. ఇన్ కేస్ భువీకి ఇంజురీ అయినా ఆర్ ఫామ్ కోల్పోయినా ఒక ఇన్స్టెంట్ రిప్లేస్మెంట్ ఉండాలి. అబ్సల్యూట్లీ ఆప్షన్ లో సిమ్రన్జీత్ సింగ్ వీళ్ళకి బెటర్ ఆప్షన్ అవుతాడు. ఇతని బౌలింగ్ లో పేస్, స్క్విటీ బౌన్స్ అండ్ కంట్రోల్ ఉంటుంది. ఇతన్ని చిన్నస్వామి వెన్యూలో స్మార్ట్ గా యూజ్ చేసుకుంటే చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. మోర్ ఓవర్ ఇతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి పవర్ ప్లే లో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ తో ఒక కొత్త వెరైటీ యాడ్ అవుతుంది. సిమ్రన్జీత్ లో ప్రైస్ కి దొరికేస్తాడు. సో దే విల్ గో ఫర్ హిమ్. ఇక ఎయిత్ ప్లేయర్ గా ఒక ఇండియన్ బ్యాకప్ మిడిల్ ఓవర్ బౌలర్ కావాలి. ఈ పొజిషన్ కి పక్కా ప్లేయర్ కావాలి అని కాదు కానీ ఎలానో రిమైనింగ్ స్లాట్స్ ఉన్నాయి కాబట్టి బ్యాకప్ గా పెట్టుకుంటేనే బెటర్. అట్ ద రైట్ నౌ ఒక్క ఎస్ఐఎల్ మాత్రమే వీళ్ళకి మిడిల్ ఓవర్ లో ఆడుతున్నాడు. ఆఫ్ కోర్స్ రుమారియో షెఫర్డ్ మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తాడు. కానీ ఎస్ఐఎల్ ఫామ్ డౌన్ అయితే అలాంటప్పుడు ఒక ఇండియన్ సీమర్ తోనే ఇతన్ని రిప్లేస్ చేయొచ్చు. బేస్ ప్రైస్ కి దొరికే డొమెస్టిక్ బౌలర్ కోసం వెళ్ళొచ్చు అనుకుంటున్నా. ఫైనలీ ఏ ప్లేయర్ కోసం ఎక్స్పెక్టెడ్ గా ఎంత అమౌంట్ ఖర్చు పెట్టొచ్చు అని చూసుకుంటే హిట్మయర్ ఆర్ డేవిడ్ మిల్లర్ కి 9 కోట్లు, మహేష్ దీక్షణకి 3 కోట్లు, ఒక ఇండియన్ స్పిన్నర్ కి 1,50,00,000, ముఖేష్ చౌదరికి 50 లక్షలు, అభినవ్ మనోహర్ కి 2 కోట్లు, బ్యాకప్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కి 50 లక్షలు, ఇండియన్ బ్యాకప్ పవర్ ప్లే బౌలర్ కి ₹1,00,00,000 అండ్ ఇండియన్ బ్యాకప్ మిడిల్ ఓవర్ బౌలర్ కి 30 లక్షలు పెట్టాలి. ఇప్పుడు చెప్పిన ఈ అన్ని పొజిషన్స్ లో ఆర్సీబీకి ప్లేయర్స్ అవసరమే. మంచి బ్యాకప్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఇన్ కేస్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఎవరు పర్ఫామ్ చేయకపోయినా కానీ వాళ్ళకి ఇన్స్టెంట్ క్వాలిటీ రిప్లేస్మెంట్ ఉంటుంది. ఈవెన్ హిట్మయర్, మహేష్ దీక్షణ అండ్ ముఖేష్ చౌదరి ఇలాంటి ప్లేయర్స్ టీమ్ లోకి వస్తే ఆర్సీబీ ఇంకా బలపడుతుంది. అండ్ నెక్స్ట్ సీజన్ కోసం ఆర్సీబీ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ ఫాల్ ఎలా ఉంటే బాగుంటుంది అని చూసుకుంటే ఓపెనర్స్ గా కింగ్ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్, నెంబర్ 3 పొజిషన్ లో దేవదూత్ పడిక్కల్, 4 లో రజత్ పడిదర్, 5 లో సిమ్రన్ హిట్మయర్, 6 లో జితేష్ శర్మ, 7 లో కునాల్ పాండ్యా, 8 లో టిమ్ డేవిడ్, 9 లో భువనేశ్వర్ కుమార్, 10 లో జోస్ సజ్జలుడ్, 11 లో ఎస్ దయాల్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా సుయేష్ శర్మ ఆడాలి. ఆర్సీబీ దగ్గరున్న 17,75,00,000 అమౌంట్ తో మనం చెప్పిన ఈ ప్లేయర్స్ ని కొంటే బడ్జెట్ దొరికేయడంతో పాటు అన్ని పొజిషన్స్ కూడా ఫిల్ అవుతాయి. ఇక ఇది గైస్ ఆర్సీబీ ఈ ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తారు అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ప్రకారం ఆర్సీబీ ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.
ఆల్సో మీకు నెక్స్ట్ ఏ టీమ్ టార్గెట్ ప్లేయర్స్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో మాత్రమే వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.